హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం ఈ సెషన్లో గ్రాండ్ టెస్ట్ 27కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 క్వశ్చన్స్ చూద్దాం. సో ఇవి 81 to 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి 81 క్వశ్చన్ అనేది డైస్ నుంచి అపియర్ అవుతుంది. సో దీనిలో ఏమి ఇచ్చాడంటే 4 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ద సేమ్ డైస్ ఆర్ షోన్. సెలెక్ట్ ద నెంబర్ దట్ విల్ బీ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద వన్ హ్యావింగ్ 5 అని ఇచ్చాడు. సో అంటే ఇక్కడ దీని మీనింగ్ చూడండి, ఒకే డైస్ని 4 times రోల్ డౌన్ చేశాడంట. అంటే ఒక డైస్ని తీసుకొని ఒక పాచికను తీసుకొని 4 సార్లు విసిరాడని చెప్పాడు. ఇక్కడ చూడండి, ఒకే పాచిక యొక్క 4 విభిన్న పట్టంలో ఇవ్వడం జరిగినది అని ఇచ్చాడు. సో అంటే ఒకే పాచికను తీసుకొని 4 సార్లు విసిరితే ఇట్లా 4 పొజిషన్స్ వచ్చాయి. సో వాటిని గమనించి 5 అనే అంకెకు ఎదురు స్థానంలో ఉండేటువంటి సంఖ్యను కనుగొనమన్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ 5 అనే డిజిట్కి ఆపోజిట్లో ఉండేటువంటి నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద నెంబర్ దట్ విల్ బీ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద వన్ హ్యావింగ్ 5 అని ఇచ్చాడు అనమాట. ఓకే. సో అంటే 5కి ఆపోజిట్లో ఉన్నటువంటి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి 5కి ఆపోజిట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎప్పుడైనా కానీ చూడండి, ఇట్లా 5 ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 5 అనేది ఎక్కడ ఉందో చూడాలి. 5 ఇక్కడ కనిపిస్తుంది. 6 1 ఎక్కడైనా ఉన్నాయా? 6 1 ఎక్కడ లేవు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5 అనేది ఇక్కడ కనిపిస్తుంది. 1 4 ఎక్కడైనా ఉన్నాయా? ఇక్కడ 1 4 అనేది ఉంది. బట్ ఇక్కడ చూడండి, 1 4 క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ 5 ఇక్కడ సంథింగ్ నెంబర్ ఉండాలి. బట్ ఇవి ఇట్లా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు అని అంటే నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసినట్లయితే 5 పక్కనే 4 2 ఉంది. 4 2 ఎక్కడ ఛాన్స్ లేదు. సో అంటే మనం దీన్ని ఏం చేయొచ్చు అని అంటే 2 ఎలిమెంట్స్ కామన్ ఉన్నప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చేయొచ్చు. మరి 2 ఎలిమెంట్స్ కామన్ లేవు కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ చేయలేము. బట్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ బేస్ చేసుకొని చేయొచ్చు. దీంట్లో చూడండి, సో ఫస్ట్ పొజిషన్లో 5 1 6 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పొజిషన్లో 1 4 5 ఉన్నాయి. నెక్స్ట్ పొజిషన్లో ఇక్కడ 4 5 2 అనేది ఉంది. సో ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే ఇక్కడ 1 6 5 అనేది ఉంది కదా, 5 కామన్, ఇక్కడ 5 5 అనేది ఉంది కాబట్టి 5 నుంచి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుందాం. 5 6 1 తీసుకుందాం. 5 6 1 ఓకేనా. ఇక్కడ చెక్ చేసినట్లయితే 5 6 1 తీసుకుందాం. ఇది ఈ డైస్ బేస్ చేసుకొని, ఈ పొజిషన్ బేస్ చేసుకొని ఇక్కడ చూసినాము 5 4 2 అనేది ఉంది. 5 4 2 ఓకే. ఇక్కడ మనకి 6కి ఆపోజిట్ 4 అనేది ఉంటుంది, 1కి ఆపోజిట్ 2 అనేది ఉంటుంది. సో మనకి రిమైనింగ్ నెంబర్ ఏం మిస్ అవుతుంది అని అంటే ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఏంది అని అంటే 3. సో మరి 5కి ఆపోజిట్లో ఏమి ఉండాలి అంటే 3 అనేది ఉండాలి. 3 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా. సో ఇట్లా చేయొచ్చు దీన్ని. ఇంకా నెంబర్ ఆఫ్ వేస్లో కూడా చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ వేస్లో ఇక్కడ మనం చేసేటప్పుడు అండ్ ఫస్ట్ పొజిషన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పొజిషన్ అండ్ థర్డ్ పొజిషన్ని చెక్ చేస్తే 5 పక్కనే 1 6 ఉన్నాయి, 5 పక్కనే 4 2 ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అడ్జసెన్స్లో ఉండేటువంటి నెంబర్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఉండవు. సో మనకి డైస్ రూల్ ఏంటంటే 5కి పక్కనే ఉండేటువంటి నెంబర్స్ 5కి ఆపోజిట్గా రావడానికి ఛాన్సెస్ లేదు. సో మరి 5కి అడ్జసెన్స్లో ఏమేమి ఉన్నాయి చూడండి. 5కి అడ్జసెన్స్లో 1 6 అనేది ఉంది. అసలు 1 6 ఆపోజిట్స్లో ఉండవు. సో 1 6 ఉంటే మనం ఎలిమినేషన్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, 4 2 కూడా కనిపిస్తున్నాయి. 5కి పక్కనే 4 ఉంది కాబట్టి 4 అనేది ఇక్కడ మనకి 5కి ఆపోజిట్లో రాదు. 5కి పక్కనే 1 ఉంది కాబట్టి 1 అనేది 5కి ఆపోజిట్లో రాదు. నెక్స్ట్ 5 పక్కనే ఇక్కడ 5 పక్కనే 2 ఉంది కాబట్టి 2 అనేది రాదు. సో కంపల్సరీ 5కి పక్కనే ఎక్కడ 3 కనపడట్లేదు కాబట్టి 3 ఆపోజిట్లో రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇట్లయినా చెప్పొచ్చు మనం. ఓకే. సో నెంబర్ ఆఫ్ వేస్లో మనం ఆపోజిట్ నెంబర్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ లెట్ us get into the క్వశ్చన్ నెంబర్ 82 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 82లో ఏముంది అనేది చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 82లో ఇట్లా ఉంది క్వశ్చన్. ఇది కూడా ఓపెన్ డైస్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. సెలెక్ట్ ద క్యూబ్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్ బై ఫోల్డింగ్ ద గివెన్ షీట్ అలాంగ్ ద లైన్స్ అని ఇచ్చాడు. క్రింద ఇచ్చిన విడదీయబడినటువంటి పాచికను ఒక పూర్తి పాచికగా ఏర్పరిచినట్లయితే సో క్రింది వాటిలో ఏర్పడేటువంటి పాచిక ఏది అని అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ మనకు ఓపెన్ డైస్ రూల్ని ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఓపెన్ డైస్ అంటే ఏముంటుంది అని అంటే ఆపోజిట్ అనేవి ఎట్లా ఉంటాయి అని అంటే ఆపోజిట్ సర్ఫేసెస్ అనేవి ఇక్కడ మనకి ఆల్టర్నేట్గా ఉంటాయి అన్నమాట. సో ఆల్టర్నేట్స్ అంటే ప్రత్యామ్నాయ ఉపరితలంలో. సో ఇక్కడ చెక్ చేసినట్లయితే చూడండి, ఏకి డబ్ల్యూ అనేది ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ ఏకి డబ్ల్యూ అనేది ఆపోజిట్లో ఉంటుంది, ఏడబ్ల్యూ ఆపోజిట్లో ఉంటాయి. ఓకే. సో ఏకి డబ్ల్యూ అనేది ఆపోజిట్లో ఉంటుంది, ఆల్టర్నేట్ డబ్ల్యూకి ఏకి డబ్ల్యూ. అండ్ పీకి జే అనేది ఆపోజిట్లో ఉంటుంది. సో పీకి జే అనేది ఆపోజిట్లో ఉంటుంది. అండ్ రిమైనింగ్ పేరు చూడండి, ఈకి టీ అనేది ఆపోజిట్లో ఉంటుంది, ఈకి టీ ఆపోజిట్లో ఉంటుంది. సో మరి ఆపోజిట్లో ఉండేవి అడ్జసెన్స్లో ఉండకూడదు కదా. సో వ్యతిరేకంగా ఉండేటివి పక్కనే ఉండకూడదు. మరి చూద్దాం, ఏడబ్ల్యూ అనేవి ఎక్కడైనా పక్కనే కనిపిస్తున్నాయా? సో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఏడబ్ల్యూ పక్కనే కనిపిస్తున్నాయి అంటే బీకి ఛాన్స్ లేదు. సో మరి బీ ఉన్నటువంటి ఆప్షన్స్ మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది కానీ ఫస్ట్ ఆప్షన్ అసలు ఛాన్స్ లేదు దీనికి. నెక్స్ట్ చూడండి, ఏడబ్ల్యూ ఇంకెక్కడ కూడా లేవు. నెక్స్ట్ పీజే చెక్ చేద్దాం. పీజే ఆపోజిట్స్ మరి ఎక్కడ కూడా పక్కనే ఉండకూడదు. మరి పీజే ఇక్కడ
పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఏకి కూడా ఛాన్స్ లేదు. ఏ ఉన్నటువంటి ఆన్సర్స్ రెండు చేసినాం. మరి రెండు చేస్తే మనకు ఆన్సర్ ఏమి ఇవ్వాలంటే నన్ ఆఫ్ దిస్, నో ఫిగర్ క్యాన్ బి ఫౌండ్. పైన ఇచ్చిన పటంలో ఏది కూడా ఏర్పడదని ఇచ్చాడు. సో మనమైతే ఏబీని ఎలిమినేషన్ చేసాం. మరి సి ఎందుకు ఇక్కడ మనం ఫామ్ చేయలేము అని అంటే ఇక్కడ పీజేలు ఇక్కడ పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలిమినేషన్ చేసాం. నెక్స్ట్ ఈటీ అనేది ఆపోజిట్ కాబట్టి ఈటీ ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఇది కూడా రాదు. సో అంటే మనకు ఉన్నటువంటి 4 డయాగ్రామ్లలో దేన్ని కూడా ఫామ్ చేయలేమన్న, అంటే ఇక్కడ మనం ఫోల్డ్ చేసినప్పుడు కన్స్ట్రక్ట్ చేయలేము దాన్ని. సో అది నో ఫిగర్ క్యాన్ బి ఫార్మ్డ్ అనేది ఉంది. సో పైన ఇచ్చినటువంటి పటంలలో ఏది ఏర్పడదు అని అంటే సో ఖచ్చితంగా మనం ఏం తీసుకోవచ్చు అని అంటే సో ఎబో డయాగ్రామ్స్లో ఏది కూడా రాదని చెప్పేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 83, 6 centimeters cube. 6 centimeters cube painted red on all sides is cut into 6 equal parts. Then answer the following questions. 6 centimeters అంటే 6 సెంటీమీటర్ అంచులు పొడవులుగా గల ఒక ఘనమునకు అన్ని వైపులా రెడ్ రంగు వేసిన తర్వాత ప్రతి అంచును 6 సమాన భాగాలుగా కత్తిరించినట్లయితే అని అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే ఒక క్యూబ్ని ఏం చేస్తున్నాడు అంటే 6 సెంటీమీటర్స్ ఉన్నదాన్ని తీసుకొని ఈచ్ సైడ్ ఇట్లా 6 సెంటీమీటర్స్ ఉన్నటువంటి క్యూబ్ని తీసుకున్నాడంట. ఇక్కడ మనకి ఎన్ వాల్యూ కావాలి. సో మరి ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈచ్ సైడ్ 1 2 3 4 5. సో అంటే ఈచ్ సైడ్ ఇట్లా 6 ఈక్వల్ క్యూబ్స్గా డివైడ్ చేశాడు అంట. ఇక్కడ రావాలి 6 క్యూబ్స్, సేమ్ ఇక్కడ కూడా రావాలి ఇట్లా 6 క్యూబ్స్ అనేవి. సో ఏ ఎడ్జ్లో తీసుకున్నా కానీ రావాలి, ఇక్కడ రావాలి, మొత్తం రావాలి. అంటే ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే దీని ఎన్ వాల్యూని ఏం తీసుకోవచ్చు అని అంటే సో దీని ఎన్ వాల్యూని మనం ఏం తీసుకోవచ్చు అని అంటే 6గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. మరి ఎన్ వాల్యూ 6 అయింది అని అంటే టోటల్ క్యూబ్స్కి ఫార్ములా ఏముంది అని అంటే ఎన్ ఇంటూ ఎన్గా తీసుకోవచ్చు, లేదంటే ఎన్ క్యూబ్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. మరి ఎన్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ 6 క్యూబ్ కాబట్టి 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216. మరి టోటలీ 216 క్యూబ్స్ అనేవి ఇక్కడ ఫ్రేమ్ అవుతాయి. మరి కంప్లీట్గా ఇక్కడ చూడండి 83లో ఇట్లా మనం కలర్స్ వేసి 6 సెంటీమీటర్స్ ఉన్నటువంటి క్యూబ్ని 6 ఈక్వల్ పార్ట్స్గా ఈచ్ ఎడ్జ్లో మనం డివైడ్ చేసినట్లయితే మనం అచీవ్ చేసేటువంటి క్యూబ్స్ అనేవి 216 క్యూబ్స్ని అచీవ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 84, హౌ మెనీ సచ్ స్మాల్ క్యూబ్స్ ఆర్ దేర్ హోస్ 3 సర్ఫేసెస్ ఆర్ కలర్డ్ అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఒక క్యూబ్లో ఎప్పుడైనా కానీ కార్నర్స్ దగ్గర మనకి 3 సర్ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ ఉంటాయి. 3 సర్ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అనేవి ఉంటాయి. 3 సర్ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్. మరి ఓవరాల్గా మనకి ఎన్ని కార్నర్స్ ఉంటాయంటే 8 కార్నర్ క్యూబ్స్ ఉంటాయి. కాబట్టి మనకి 8 అనేది ఎక్కడ ఉంది అని అంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఇది మన ఆన్సర్ దీనిది 84. నెక్స్ట్ 85 చెక్ చేద్దాం. హౌ మెనీ సచ్ క్యూబ్స్ ఆర్ దేర్ విచ్ విల్ హ్యావ్ కలర్ ఆన్ అట్లీస్ట్ 1 సర్ఫేస్ పెయింట్. ఓకే, ఇక్కడ చూడండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ మీనింగ్ అనేది ఇక్కడ చెక్ చేసినట్లయితే అట్లీస్ట్ 1 సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ అని ఇచ్చాడు అనమాట. సో దీన్ని మనం కనీసము ఒక ముఖముకు రంగు ఉండేటువంటి ఘనములు అని తీసుకోవాలి. కనీసము ఒక ముఖముకు రంగు ఉండేటువంటి ఘనంలో తెలుగులో మనకి ఈ కనీసం 1 లేదంటే అట్లీస్ట్ 1 అని అంటే మనకి టెర్మినాలజీ మీనింగ్ తెలిస్తే మాత్రం దీన్ని ఈజీగా ఆన్సర్స్ అనేవి చేయొచ్చు. అంటే ఎప్పుడైనా కానీ చూడండి అట్లీస్ట్ 1 ఆర్ కనీసం 1 అని అంటే మినిమమ్ 1 అనమాట ఇందులో. సో ఇందులో మినిమమ్ 1 ఫేస్కి అయితే కలర్ ఉండాలి. సో కనిష్టంగా ఒక ముఖానికి రంగు ఉండాలి. మినిమం టు మ్యాక్సిమంకి వెళ్ళాలన్నమాట. అంటే 1 అనే నెంబర్ నుంచి పైనకి వెళ్ళాలి. యాక్చువల్లీ అట్లీస్ట్కి మీనింగ్ ఏంటంటే మినిమం టు మ్యాక్సిమం. ఓకే, సో మరి మినిమం టు మ్యాక్సిమం అని అంటే మనకి ఇక్కడ ఈ క్యూబ్ని కలర్స్ వేసి కట్ చేసిన తర్వాత అసలు మనకి ఓవరాల్గా కలర్స్ ఉన్నటువంటి క్యూబ్స్ 1 సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ ఉంటాయి. నెక్స్ట్ 2 సర్ఫేస్, దీనికన్నా ఇక్కడ చూడండి మినిమం 1, మ్యాక్సిమం అంటే ఇంకా దీనికన్నా పెద్దవి అంటే ఎక్కువ కలర్స్ ఉన్నవి తీసుకోవాలి. 2 సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ అండ్ 3 సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఇంకా హైయెస్ట్ నెంబర్ ఏంటంటే 3నే, ఇంకా 3 కన్నా హైయెస్ట్ లేదు కాబట్టి ఇక్కడ ఆపేసేయాలి. అంటే మనం 1 సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ని అండ్ 2 సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ని అండ్ అలాంగ్ విత్ 3 సర్ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ ఇవన్నీ కూడా కలిపి చెప్పినట్లయితే మనం అట్లీస్ట్ 1 సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ని చెప్పినట్లే ఆన్సర్గా. సో అంటే ఇక్కడ చూడండి మరి దీంట్లో ఓవరాల్గా మనకి ఈ క్యూబ్ని కట్ చేసినప్పుడు ఏమేమి వస్తాయంటే 1 సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ వస్తాయి, 2 సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ వస్తాయి, 3 సర్ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ వస్తాయి అండ్ 0 సర్ఫేసెస్ పెయింటెడ్. అంటే 0 సర్ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అని అంటే వీటిని కలర్లెస్ క్యూబ్స్గా తీసుకుంటాం. ఓకేనా, సో కలర్లెస్ క్యూబ్స్. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనకి 216 క్యూబ్స్ వచ్చాయి మొత్తం. ప్రీవియస్లో మనం డిస్కస్ చేసాం. చూడండి ప్రీవియస్లో ఓవరాల్గా
216 క్యూబ్స్ అనేవి వచ్చాయి అని చెప్పాం కదా. 216 ఇవే యాక్చువల్లీ. 216 కొన్ని 1 సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ ఉంటాయి, 2 సర్ఫేసెస్వి కొన్ని ఉంటాయి, 3 సర్ఫేస్వి కొన్ని ఉంటాయి, 0 సర్ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ కొన్ని ఉంటాయి. సో అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు దీన్ని ఇవన్నీ కౌంట్ చేయాలి, ఇవి కౌంట్ చేయాలి, కానీ దీన్ని కౌంట్ చేయకూడదు. సో అంటే దీన్ని ఏం చేయొచ్చు అని అంటే మనం టోటల్ మైనస్ కలర్లెస్ ఎన్ని ఉంటాయి అన్ని మైనస్ చేయొచ్చు కదా. మరి ఇక్కడ చూడండి, టోటల్ మైనస్ కలర్లెస్ చేసేస్తే మనకు కావాల్సినటువంటి ఇవన్నీ వస్తాయి. ఈ ఫస్ట్ అంటే 1 సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్, 2 సర్ఫేసెస్ అండ్ 3 సర్ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ వస్తుంది. మరి టోటల్ ఎంత ఉంది అంటే ఇక్కడ 216 ఉంది. టోటల్ ఎంత ఉంది అంటే 216 అనేది ఉంది. మరి కలర్లెస్ క్యూబ్స్ మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే వీటి ఫార్ములాస్ తీసుకోవచ్చు అనమాట. టోటల్కి ఏముంది, n క్యూబ్ అనేది ఉంది. సో మరి కలర్లెస్ క్యూబ్స్ అని అంటే n-2 హోల్ క్యూబ్ ఇక్కడ ప్రాసెస్ చేసినట్లయితే మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. n అంటే 6 కాబట్టి 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216 అనేది అవుతుంది. మైనస్ n-2 అని అంటే 4 క్యూబ్ అనేది ఏమవుతుంది అని అంటే 64 అనేది అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఓవరాల్గా చూడండి, ఓవరాల్గా చూస్తే 216 మైనస్ 4 క్యూబ్ అంటే 64. మరి ఇట్లా తీసుకుంటే 6 నుంచి 4 తీసే 2 అనేది వస్తుంది, 21 నుంచి ఇది తీసే 15 అనేది వస్తుంది. 152 అనేది ఇక్కడ ఉంది చూడండి. సో 152 అనేది ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా. సో 152 థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి 152 క్యూబ్స్ అట్లీస్ట్ 1 సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 86. మరి క్వశ్చన్ నెంబర్ 86ని ఇక్కడ మనం వెరిఫై చేసినట్లయితే సో దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయనేది ఇక్కడ మనం క్లియర్గా ఒకసారి చూద్దాం. సో మరి దీన్ని మనం ఇప్పుడు వెరిఫై చేసేటప్పుడు ఈ క్వశ్చన్ని మనం రైట్ ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేయొచ్చానంటే దీంట్లో ఇట్లాంటి క్యూబ్స్, ఇట్లాంటి డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇట్లాంటి డయాగ్రామ్స్. దీంట్లో 3 ట్రయాంగిల్స్ అనేవి ఉంటాయి. మరి దీంట్లో ఈ షేప్ కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 3 ట్రయాంగిల్స్, మరి ఇంతవరకు చెక్ చేసినట్టు ఒక 3 ట్రయాంగిల్స్, ఇంతవరకు చెక్ చేసిన 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా దీంట్లో ఇట్లాంటి డయాగ్రామ్ అనేది కనిపిస్తుంది. మీరు అందరూ అబ్జర్వ్ చేయండి క్లియర్గా. సో ఈ డయాగ్రామ్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇదే అది ఇక్కడ ఉంది చూడండి ఇట్లా. సో మరి ఇట్లా ఒక మిడిల్ లైన్ అనేది ఉంది, ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ ఉంది, ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ అనేది కనిపిస్తుంది. సో అంటే ఇవి ఒక 3, ఇవి ఒక 3, ఇవి ఒక 3. సో ఇట్లా తీసుకుంటే 3 × 3 ఏమవుతుంది, 9 ట్రయాంగిల్స్ అనేవి అవుతున్నాయి. 3 × 3 ఏమవుతుంది అని అంటే 9 ట్రయాంగిల్స్ అవుతున్నాయి. 3 × 3 9 ట్రయాంగిల్స్. అండ్ నెక్స్ట్ ఇంకొక బాక్స్ షేప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఒక బాక్స్ షేప్ కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఇదే ఆ బాక్స్ షేప్ అనేది. మరి దీన్ని మనం ఎట్లా చెప్పొచ్చు అంటే 1 2 3 4. సో 4 హైయెస్ట్ నెంబర్ కాబట్టి 4 × 2 8గా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేసాము. సో మనకి ఇక్కడ 8 ట్రయాంగిల్స్ అనేవి వస్తున్నాయి, అవి కూడా తీసుకున్నాం, ప్లస్ 8 ట్రయాంగిల్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ లైన్ని బేస్ చేసుకొని చెక్ చేసినట్లయితే ఈ పార్ట్ మొత్తం కూడా 1 ట్రయాంగిల్ అవుతుంది, ఈ పార్ట్ కూడా 1 ట్రయాంగిల్ అవుతుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ ఒక 2 ట్రయాంగిల్స్ వస్తున్నాయి, ఇవి ఒక 2 ట్రయాంగిల్స్, ఇవి ఒక 2 ట్రయాంగిల్స్. మరి +2 అండ్ +2 చేసాం. అండ్ బాటమ్ సైడ్లో ఇక్కడ చూడండి, బాటమ్ సైడ్లో చెక్ చేసినట్లయితే దీని తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది చూడండి. సో మనం దీన్ని ఒక ట్రయాంగిల్గా తీసుకోవచ్చు, దీన్ని ఒక ట్రయాంగిల్గా తీసుకోవచ్చు. ఇవి ఒక 2 ట్రయాంగిల్స్ అండ్ లెఫ్ట్ బాటమ్ సైడ్ అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఇవి తీసుకున్నాం, దీన్ని మనం ఒక ట్రయాంగిల్గా అండ్ దీన్ని ఒక ట్రయాంగిల్గా, దాంతోపాటు బాటమ్ సైడ్లో ఒక ట్రయాంగిల్, బాటమ్ సైడ్లో ఒక ట్రయాంగిల్ అనేది తీసుకోవచ్చు, +2 ట్రయాంగిల్స్. ఓవరాల్గా ఇక్కడ చెక్ చేసినట్లయితే చూడండి 9 + 8 ఇక్కడ తీసుకుంటే 17, 17 + 4 17 ప్లస్ ఇక్కడ 4 యాడ్ చేసినట్లయితే ఈ 2 + 2ని మనకి 21 అవుతుంది. 21 + 4 25 ట్రయాంగిల్స్ అనేది అవుతుంది. 25 ట్రయాంగిల్స్ ఎక్కడ ఉంది అని అంటే చూడండి, మనకి 25 ట్రయాంగిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, 4th ఆప్షన్లో ఉంది. 25 ట్రయాంగిల్స్ ఈజ్ అవర్ ఆన్సర్. నేను ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఈ 3 × 3 9 అని అంటే ఇది. ఓకేనా. దీనికి ఒక 3 ట్రయాంగిల్స్, దీనికి ఒక ఓవరాల్గా దీనికి ఒక 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. మరి ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఇంతవరకు ఇక్కడ 3 ట్రయాంగిల్స్, 3 ట్రయాంగిల్స్ అండ్ 3 ట్రయాంగిల్స్, 3 × 3 9. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్కి 8 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే రైట్, ఇవి ఒక 2 ట్రయాంగిల్స్, రైట్, ఇవి ఒక 2 ట్రయాంగిల్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి, ఈ లైన్కి రైట్ సైడ్ ఒకటి ఉంది, ఇవి ఒక 2 ట్రయాంగిల్స్, ఇవే ఈ 2 ట్రయాంగిల్స్ అనేవి. నెక్స్ట్ వన్ ఇది ఒక 1, ఇది 2. సో ఇది ఒక 1 ట్రయాంగిల్, ఇది ఒక సెకండ్ ట్రయాంగిల్, దీన్ని తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ దాంతోపాటు ఇది 1, ఇది 2. సో ఓవరాల్గా మనకి 25 ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి దీంట్లో. సో ఇది ఈజియెస్ట్ క్వశ్చన్ 86 అనేది. నెక్స్ట్ 87 చెక్ చేద్దాం. 87లో మనకి సర్కిల్స్ అడిగాడు. మరి 87లో సర్కిల్స్ని చెక్ చేసినట్లయితే ఆ సర్కిల్స్ని మనం ఎట్లా చేయొచ్చు అని అంటే ఇక్కడ క్లియర్లీ చూడండి, మనం ఈ సర్కిల్స్ అనేవి ఈజీగా కౌంట్ చేయొచ్చు. మరి ఆ కౌంట్ చేసే ప్రాసెస్లో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 1 2 3 4 5 6 సర్కిల్స్ ఉన్నాయి. అండ్ పెద్దది ఒకటి తీసుకుంటే 7 సర్కిల్స్ అయ్యాను, పెద్దది ఒకటి. టోటలీ 7 ఉన్నాయి. అట్లాంటి డయాగ్రామ్స్ 3 ఉన్నాయి కాబట్టి 7 × 3 ఏమవుతుందంటే 21 అవుతుంది. బట్ ఇక్కడ ఈ షేడ్ చేసిన దాన్ని అబ్జర్వ్ చేయండి, ఈ షేడ్ చేసిన దాన్ని ఈ 2 అబ్జర్వ్ చేయండి.
ఈ 7లో ఉంది, ఇది ఈ మిడిల్లో ఉన్నటువంటి 7లో ఉంది, ఇది మిడిల్లో ఉన్నటువంటి 7లో ఉంది, అటువైపు కూడా ఉంది. సో అంటే మనం దీన్ని రిమూవ్ చేసేయాలి కాబట్టి 2 మైనస్ చేస్తున్నాం. 21 - 2 ఏమవుతుందంటే 19 అనేది అవుతుంది. ఓకేనా? సో అంటే ఏం లేదు చూడండి, ఇప్పుడు యాక్చువల్లీ ఈ సర్కిల్ పక్కన పెట్టేసేస్తే ఈ సర్కిల్ దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే 7 ఉన్నాయి. మరి మిడిల్లో కూడా 7 తీసుకున్నాం అండ్ రైట్ సైడ్లో కూడా 7 తీసుకున్నాం. 7 × 3 21. కానీ ఇక్కడ మనకి ఏం ప్రాబ్లం అవుతుందంటే చూడండి, మనము మిస్టేక్ చేసాము అంటే నేను ఏదైతే షేడ్గా చూపిస్తున్నానో ఈ షేడ్ చేసిన డయాగ్రామ్ అనేది, ఈ షేడ్ చేసిన సర్కిల్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ దాంట్లో కౌంట్ అవుతుంది 7లో, రైట్ సైడ్ 7లో కౌంట్ అవుతుంది. మళ్ళీ ఈ షేడ్ చేసిన 7 ఇక్కడ ఈ సర్కిల్ అనేది తీసుకుంటే ఇది లెఫ్ట్ సైడ్ దాంట్లో అండ్ రైట్ సైడ్ దాంట్లో కౌంట్ అవుతుంది. ఈ రెండింటిని నేను సబ్ట్రాక్ట్ చేశాను. 19 అనేది మన ఆన్సర్ అవుతుంది. మన 19 ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88 చెక్ చేద్దాం. ల్యాప్టాప్ ఎలక్ట్రానిక్స్ మైక్రోవేవ్ ఓవెన్స్ అనేది ఉంది. ఇక్కడ చెక్ చేసినట్లయితే చూడండి, ఈ ఎలక్ట్రానిక్స్ మరి ల్యాప్టాప్ కానీ మైక్రో ఓవెన్స్ కానీ ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కిందనే వస్తాయి కాబట్టి సో ఓవరాల్ ఎలక్ట్రానిక్స్ అనేది తీసుకున్నట్లయితే మరి దాంట్లో ల్యాప్టాప్స్ ఎలక్ట్రానిక్ గూడ్స్ కిందనే వస్తాయి అండ్ మైక్రోవేవ్ ఓవెన్స్ కూడా మనకి ఏమవుతాయంటే ఎలక్ట్రానిక్స్ కిందే వస్తాయి. మరి ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి, 4th ఆప్షన్లో కనిపిస్తుంది. సో 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ బీ ఆన్ ద 1st January 2033 అనేది ఉంది. 2033 క్లియర్, రైట్. ఓకే, సో మరి ఇక్కడ చూడండి, సో ఇప్పుడు 1st January 2033 అని అంటే 1st January 2033 అనేది ఉంది. సో దీన్ని మనం డీల్ చేయడానికి సో మన దగ్గర ఏం కాన్సెప్ట్ ఉందనంటే డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ ఇయర్ ప్లస్ నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ బై 7 ఇట్లా చేయొచ్చు. సో మన సెంచరీ కోడ్ ఇక్కడ చూడండి, మనకి మంత్ కోడ్స్ అనేవి ఏమేమి ఉన్నాయనంటే 144, 025, 036, 146 ఉంది. సో మనకి డే కోడ్స్ అని అంటే ఇక్కడ చూడండి Sunday 1తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇవి మనకి ఫండమెంటల్స్ అయితే ఐడియా ఉండాలి. మరి డేట్ అనేది తీసుకుంటే ఫస్ట్ నెంబర్ 1 అనేది ఉంది కాబట్టి 1 తీసుకున్నాం. మంత్ కోడ్ అంటే జనవరి కదా, ఇది జనవరికి కోడ్ ఏముంది చూడండి 1, సో 1 తీసుకున్నాను. ఇయర్ అంటే ఎప్పుడైనా కానీ ఇయర్ అంటే లాస్ట్ 2 నెంబర్స్ని ఇక్కడ కన్సిడరేషన్ తీసుకోవాలి. లాస్ట్ 2 నెంబర్స్ ఏమున్నాయి 33 ఉంది. మరి ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ అంటే ఇక్కడ చూడండి సెంచరీ స్టార్ట్ అయింది ఎక్కడ అని అంటే 2001 దగ్గర సెంచరీ స్టార్ట్ అయింది. 2001 దగ్గర నుంచి మొత్తం ఎన్ని ఓవరాల్ ఇయర్స్ అనేవి అయ్యాయి అని అంటే 33 ఇయర్స్ అయ్యాయి. మరి ఈ 33 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయని చెప్పాలి అని అంటే ఈ 33ని ఏం చేయాలంటే డివైడెడ్ బై 4 చేయాలి. సో ఎన్ని టైమ్స్ కట్ అవుతుందంటే ఇది 4 8 తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో 4 8 తీసుకోవచ్చు. 8 కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉన్నాయి దీంట్లో. నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ 8గా తీసుకున్నాం. అండ్ సెంచరీ కోడ్ చూడండి, సెంచరీ కోడ్ అని అంటే ఎప్పుడైనా చూడండి ఒక గివెన్ ఇయర్ ఏదైతే ఉందో 2033 ఆ ఫస్ట్ 2 నెంబర్స్ని డివైడెడ్ బై 4 చేస్తాం. మరి 4 చేసే రిమైండర్ ఇక్కడ ఎంత వస్తుందంటే 0. సో ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో మనం సెంచరీ కోడ్ని 6గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి రిమైండర్ 0 అనేది వస్తే కోడ్ 6 అవుతుంది. రిమైండర్ 1 వచ్చినట్లయితే అక్కడ మనకి కోడ్ అనేది 4 అవుతుంది. ఓకేనా, ఒకవేళ రిమైండర్ అనేది 3 వచ్చిందని అనుకోండి, అక్కడ మనకి రిమైండర్ అనేది ఇక్కడ చెక్ చేసినట్లయితే 3 వచ్చినప్పుడు అయితేనేమో చూడండి రిమైండర్ 0 వచ్చినప్పుడు అయితేనేమో 6 అవుతుంది. రిమైండర్ 1 వస్తేనేమో ఇక్కడ మనకు చెక్ చేసుకున్నట్లయితే 4 అవుతుంది. రిమైండర్ 2 వచ్చినప్పుడు ఏమో 2 అవుతుంది. సో రిమైండర్ 0 వచ్చినప్పుడు అయితేనేమో కోడ్ మనకి ఏమవుతుంది అని అంటే ఇక్కడ 0 అనేది అవుతుంది. రిమైండర్ 3 వచ్చినప్పుడు ఏమవుతుందని అంటే 0 అనేది అవుతుంది. ఇఫ్ సపోజ్ ఇక్కడ 20 ఉంది, 20 ఫస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4 చేస్తే రిమైండర్ 0 వచ్చింది. 0 అని అంటే 6గా కోడ్ తీసుకున్నాం మనం. సో ఇది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇవి మంత్ కోడ్స్, డే కోడ్స్ ఏమో సండేతో 1తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ సెంచరీ కోడ్స్ని డిసైడ్ చేసేటప్పుడు ఫస్ట్ 2 నెంబర్స్ని మనం డివైడెడ్ బై 4 చేస్తాం. సో రిమైండర్ 0 వస్తేనేమో 6 వస్తుంది, 1 వస్తేనేమో 4 కోడ్ వస్తుంది, 2 వస్తేనేమో యాజ్ ఇట్ ఈస్ 2, 3 వస్తేనేమో 0గా తీసుకుంటాం. సో ఇక్కడ మనకి దీన్ని చెక్ చేసినట్లయితే 0 వస్తుంది కాబట్టి 6గా తీసుకున్నాం, బై 7 చేయడం. ఇదే ఇంకా చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఇవన్నీ మనకి క్లియర్గా ఐడియా ఉన్నట్లయితే చాలా మనం ఫాస్ట్గా ఈ పర్టికులర్ డేట్ ఇచ్చినప్పుడు ఆ రెఫరెన్స్ డేని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి క్లియర్లీ ఇక్కడ చూడండి ఈ 33 ఉంది, ఇక్కడ 8 అనేది ఉంది. 6, 8
14 కట్ అయిపోతే ఇప్పుడు 7తో డివైడ్ చేస్తున్నామంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రిమైండర్, శేషాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి శేషాన్ని రిమైండర్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేసి బై 7 చేసినా సేమ్ రిమైండర్ వస్తుంది. లేదు అని అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కడికక్కడ 7తో కట్ అయిపోతే అక్కడ కట్ చేసి ఆ రిమైండర్స్ అయినా తీసుకోవచ్చు. మరి చూడండి 8, 6, 14 కట్ అయిపోయింది, 33, 34, 35 కట్ అయిపోయిన తర్వాత రిమైండర్ ఎంత వచ్చిందంటే 0. సో సండే అనేది 1తో స్టార్ట్ అయిందని అంటే రిమైండర్ అనేది ఇక్కడ 0 వచ్చిందంటే చూడండి శేషము. సో ఇట్లా తీసుకోవాలి మనం, సండే 1 అండ్ మండే 2 ఇట్లా తీసుకోవాలి. అట్లా తీసుకుంటే 0 అనేది ఏమవుతుంది అని అంటే సాటర్డే, శనివారాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా, శనివారాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది ఒక ప్రాసెస్ ఇది. మరి ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఇట్లాంటి డేట్ ఇచ్చి మనల్ని ఆ డే ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమని అంటే చాలా నెంబర్ ఆఫ్ వేస్ అనేవి ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయడానికి. అందులో ఇది ఒక ఈజియెస్ట్ ప్రాసెస్ ఇది. మరి ఫైనల్గా దీనికి సాటర్డే అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇది అంటే ఈ ప్యాటర్న్ చేయాలి అంటే డేట్, మంత్ కోడ్, ఇయర్, నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్, సెంచరీ కోడ్, వీటి మీద గ్రిప్ ఉన్నట్లయితే చాలా ఫాస్ట్గా ఆన్సర్స్ అనేవి చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 90 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 90లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాలెండర్ విల్ బీ ద సేమ్ యాజ్ ద క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2003 అనేది ఉంది. సో అంటే 2003 సంవత్సరానికి సర్వసమానమగు సంవత్సరము లేదా పోలిన సంవత్సరం ఏది అని అంటున్నాడు. ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎండింగ్ 2 డిజిట్స్ని ఏం చేయాలంటే డివైడెడ్ బై 4 చేయాలి. మరి ఎండింగ్లో ఉన్న 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేయాలి. కానీ ఇది ఏమవుతుందంటే 4 కన్నా తక్కువ డిజిట్ అనేది కనిపిస్తుంది. మరి అట్లాంటప్పుడు ఏం తీసుకోవచ్చు అంటే రిమైండర్ శేషాన్ని 3గానే కన్సిడరేషన్లో తీసుకుంటాం. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న కండిషన్ ఉంది. సో రిమైండర్ 0 వస్తేనేమో మనం +28 ఇయర్స్ యాడ్ చేయాలి. సో ఇక్కడ రిమైండర్ అనేది ఇక్కడ 1 వచ్చినప్పుడు అయితేనేమో +6 ఇయర్స్ యాడ్ చేయాలి. రిమైండర్ 2 వచ్చినప్పుడు అయితేనేమో మనం +11 ఇయర్స్ యాడ్ చేయాలి. రిమైండర్ 3 వస్తేనేమో రిమైండర్ శేషం అనేది 3 వచ్చిందంటేనేమో +11 ఇయర్స్ చేయాలి. సో మరి రిమైండర్ 3 వచ్చింది కాబట్టి దీనికి ఏం చేయాలంటే మనం +11 ఇయర్స్ యాడ్ చేద్దాం. సో మరి +11 ఇయర్స్ యాడ్ చేసే ఓవరాల్గా 2014 అనేది అవుతుంది. ఓకేనా, సో అదే సపోజ్ మనకి బిఫోర్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే దీనికి -28 చేస్తాం. అండ్ 1 రిమైండర్ వచ్చినప్పుడు బిఫోర్కి ఫైండ్ అవుట్ చేయాలంటే -11 ఇయర్స్ చేస్తాం. మరి రిమైండర్ 2 వచ్చినప్పుడు బిఫోర్కి ఫైండ్ అవుట్ చేయాలంటే అగైన్ -11 ఇయర్స్ చేస్తాం. రిమైండర్ 3 వచ్చినప్పుడు బిఫోర్కి ఫైండ్ అవుట్ చేయాలంటే -6 ఇయర్స్ చేస్తాం. సో దీనికి రివర్స్లో ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ +6, 11 వచ్చిందా, ఇక్కడ 11, 6 అనేది వస్తుంది. ఓకే, సో మరి ఈ షార్ట్ కట్స్ తోటి మనం ఆల్మోస్ట్ దీంట్లో ఉన్నటువంటి ఒక 70% ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. బట్ ఈ షార్ట్ కట్సే అల్టిమేట్ కాదు. ఇవి కొన్నిసార్లు ఈ షార్ట్ కట్స్ అప్లై చేయడం వల్ల మన ఆన్సర్స్ రాంగ్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇదైతే నార్మల్గా కొన్ని పర్టికులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి, అండ్ దాని గురించి అది ఇంకా క్లియర్గా మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేసాం. ఈ షార్ట్ కట్స్ అనే కోడ్స్ అనేవి అల్టిమేట్ అయితే కాదు, అండ్ ఒరిజినల్ ప్రాసెస్ కూడా మనకు ఐడియా ఉండాలి. సో ఇదైతే మనకి 2014 ఆన్సర్ అవుతుంది. 2014 ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 91, A is the father-in-law of B, who is the mother of C, and D is the mother of E, who is the father of F and C అని ఇచ్చాడు. E, who is the father of F and C, how is A related to E అని ఇచ్చాడు. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్లో మనకి ఏం కనిపిస్తుంది అని అంటే A is the father-in-law of B అని ఇచ్చాడు. B యొక్క మామగారు ఏ అని అంట. B యొక్క మామగారు ఏ. సో మామగారు అని అంటే ఇక్కడ చూడండి స్పౌజ్ వాళ్ళ ఫాదర్ అంటే బి వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే బి అనేటువంటి పర్సన్ మేల్ అయితే ఇక్కడ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే బి అనేటువంటి పర్సన్ ఫీమేల్ అయితే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ అయినా అవ్వచ్చు. మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఉన్నటువంటి కండిషన్స్లో మనం దీన్ని తీసుకోవడం కన్నా ఇంకేదైనా ఈజియెస్ట్ క్లూ ఏమన్నా ఉందని చెక్ చేస్తే బి హూ ఈజ్ ద మదర్ ఆఫ్ సి అని అంట. సో బి అనేటువంటి పర్సన్ ఇక్కడ చూడండి, బి అనేటువంటి పర్సన్ ఎవరి మదర్ అవుతుంది అని అంటే సి అనేటువంటి పర్సన్ మదర్ అవుతుందంట. కానీ సి గురించి మనకేం క్లారిటీ లేదు. సి ఇక్కడ డాటర్ అవుతుందా లేదంటే సన్ అవుతుందా అనేది ఏం క్లారిటీ లేదు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చెక్ చేసినట్లయితే చూడండి సి యొక్క తల్లి బి అనేది ఉంది, అది నోట్ చేసాం. నెక్స్ట్ డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఈ అని ఉంది, డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఈ అనేది ఉంది. అండ్ ఈ హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎఫ్ అండ్ సి అనేది ఉంది. ఇక్కడ చూడండి సి వాళ్ళ మదర్ ఆల్రెడీ బి అవుతున్నాడు. మళ్ళీ ఇదే సి అండ్ ఎఫ్కి సి కామన్ పర్సన్గా ఉంటున్నాడు. ఇక్కడ సి అండ్ ఎఫ్కి ఫాదర్ ఎవరు అని అంటే ఇక్కడ ఈ అవుతున్నాడు. మరి సి వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఈ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అని అంటే సి వాళ్ళ ఫాదర్ ఈ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఈ అనేటువంటి పర్సన్ మేల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సితో పాటు ఈ అనేటువంటి పర్సన్ ఎవరికి ఫాదర్ అవుతున్నాడు అంటే ఎఫ్కి కూడా అవుతున్నాడు. ఒకసారి ఈ పాయింట్ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఎఫ్ మరియు సిల యొక్క తండ్రి ఈ అవుతున్నాడు, ఎఫ్ మరియు సిల యొక్క తండ్రి ఈ అవుతున్నాడు. ఆల్రెడీ సికి మదర్ బి అవుతుందని అంటే ఎఫ్కి మదర్ బి కూడా అవుతుంది కదా. సో ఈ పాయింట్ తీసుకున్నాం మనం. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసినట్లయితే
ఇప్పుడు మనకు ఏ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ బి ఉందన్నమాట. మరి బి వాళ్ళ ఫాదర్ ఇన్ లా అని అంటే ఇక్కడ చూడండి, బి వాళ్ళ ఫాదర్ ఇన్ లా అని అంటే బి వాళ్ళ స్పౌస్ వాళ్ళ ఫాదర్ అయి ఉండాలి. మరి బి వాళ్ళ స్పౌస్ ఎవరు? ఈ. సో మరి వాళ్ళ ఫాదర్ ఎవరు అని అంటే ఇక్కడ ఏ. సో అంటే ఇక్కడ ఫాదర్ ఇన్ లా అంటే ప్లస్గా తీసుకున్నాం, క్లియర్గా ఉంది. నెక్స్ట్ చూడండి, బి హూ ఈజ్ ద మదర్ ఆఫ్ సి అని ఉంది, అది కూడా నోట్ చేసాం. డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఈ అనేది ఉంది, డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఈ. ఈ వాళ్ళ మదర్ ఎవరు అని అంట? డి అని చెప్పాడు. సో మనకి కంప్లీట్గా ఇప్పుడు చెక్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి పాయింట్స్కి మనం ఫ్యామిలీ చార్ట్ డ్రా చేసుకున్నాం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎఫ్ అండ్ సిలో జెండర్ని మాత్రం మనం డిసైడ్ చేయలేము. ఎఫ్ అండ్ సిలో జెండర్ అయితే మనకు తెలియదు, సో దీన్ని అంతే వదిలేసేసాము. సో ఇక్కడ చెక్ చేసినట్లయితే చూడండి, అయినా మనల్ని క్వశ్చన్ ఏం అడిగాడంటే ఈయనకు ఏ మగును ఇచ్చాడు అనమాట. ఈయనకు ఏమవుతున్నాడు అంటే తండ్రి, ఫాదర్ అవుతున్నాడా లేదా? ఇక్కడ చూడండి, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఈ. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఈ అంటే ఈకి ఏ అనేటువంటి పర్సన్ ఏమవుతున్నాడు అంటే ఫాదర్. ఓకే, సో మనకి కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా మ్యాచ్ అయ్యే విధంగా ఫ్యామిలీ చార్ట్ తీసుకున్నాం. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఈ క్వశ్చన్ అనేది. అండ్ నెక్స్ట్ చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 91 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 91, మరి క్వశ్చన్ నెంబర్ 91లో ఇక్కడ ఇట్లా ఉంది, ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ దెర్ ఆర్ ఫాదర్ మదర్ అని ఇచ్చాడు. ఓకేనా, దెర్ ఆర్ ఫాదర్ మదర్ అని అంటే ఫాదర్ అండ్ మదర్గా తీసుకున్నాం. ఇక్కడ ఫాదర్ అండ్ మదర్ జాయింట్ ఫ్యామిలీ అంట ఇది, రైట్. ఫాదర్ అండ్ మదర్ అండ్ 3 మ్యారీడ్ సన్స్ ఉన్నారంట. సో ఇతనికి 3 మ్యారీడ్ సన్స్ ఉన్నాడని చెప్పాడు, 3 మ్యారీడ్ సన్స్ అండ్ 1 అన్మ్యారీడ్ డాటర్ అంట. ఓకే, ఇక్కడ తెలుగులో కూడా చెక్ చేసుకోండి. ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక తండ్రి, తల్లి, 3 వివాహము అయినటువంటి కుమారులు మరియు ఒక వివాహం కాని కుమార్తె ఉందనంట. ఓకే, ఇక్కడ చూడండి, 3 వివాహము అయినటువంటి కుమారులు మరియు ఒక వివాహం కాని కుమార్తె అని అంటే ఒక వివాహం కాని కుమార్తెకి ఏమని తీసుకుందాము. మరి ఈయనకు వివాహం అయింది అని అంటే ఇతను వాళ్ళ వైఫ్ కూడా కౌంటింగ్లోకి వస్తారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్గా. అండ్ సెకండ్ సన్గా తీసుకుంటే సెకండ్ సన్ అండ్ అతని యొక్క వైఫ్, అతని భార్యని ఇక్కడ కన్సిడరేషన్ తీసుకుందాం. నెక్స్ట్ థర్డ్ సన్ అతని వైఫ్ని ఇక్కడ కన్సిడరేషన్ తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక ఫాదర్, మదర్, సో 3 మ్యారేజ్ అయినటువంటి సన్స్, ఒక మ్యారేజ్ కానటువంటి డాటర్ అనేది, కుమార్తె అనేది ఉంది. ఓకే, ఇది ఇట్లా ఉంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కండిషన్లో ఏం చెప్పాడంటే ఆఫ్ ద సన్స్ అని అంటే ఈ 3 కుమారులలో అనేసి, ఆఫ్ ద సన్స్ అంటే 3 కుమారులలో టూ హ్యావ్ 2 డాటర్స్ అంట. అంటే ఈ 3లో ఇద్దరికి 2 డాటర్స్ ఉన్నారంట, ఇద్దరికి 2 డాటర్స్ ఉన్నారని చెప్పాడు. ఇద్దరికి 2 డాటర్స్ ఉన్నారంట, ఇతనికి 2 డాటర్స్ ఉన్నారు, ఇతనికి కూడా 2 డాటర్స్ ఉన్నట్లు తీసుకుందాం. ఓకే, ఇతనికి కూడా 2 డాటర్స్ ఉన్నారు. అండ్ ఆఫ్ ద సన్స్ 2 హ్యావ్ 2 డాటర్స్ ఈచ్ అండ్ 1 హ్యాస్ ఏ సన్ అంట. ఓకేనా, సో ఇతనికి తీసుకున్నట్లయితే ఒకరికి మాత్రం సన్ ఉన్నాడని చెప్పాడు అనమాట. అంటే ఏం లేదు చూడండి, దాని మీనింగ్ అందరూ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 3 కుమారులలో 3 కొడుకులలో ఇతనికి ఇద్దరికేమో ఇద్దరు చొప్పున డాటర్స్, కుమార్తెలు ఉన్నారంట. ఒకతనికి మాత్రం ఒక కుమారుడు మాత్రమే ఉన్నాడంట. ఓకేనా, సో ఇది ఇట్లా ఉంది. అండ్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ అండ్ ఫీమేల్ మెంబర్స్ అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ మెంబర్స్. ఫీమేల్స్కి మేల్స్కి ఇక్కడ రేషియో చెప్పమంటున్నాడు. ఓకే, తెలుగులో కూడా చెక్ చేసుకోండి. ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక తండ్రి, ఒక తల్లి, 3 వివాహము అయినటువంటి కుమారులు మరియు ఒక వివాహం కాని కుమార్తె ఉంది. కుమారుల్లోని 2 కుమారులకి ఒక్కొక్కరికి 2 కుమార్తెలు మరియు ఒక కుమారుడు చొప్పున కలరంట. ఓకేనా, ఇక్కడ అందరూ అబ్జర్వ్ చేసినట్లయితే ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఓవరాల్గా ఇక్కడ చెక్ చేసినట్లయితే ఫీమేల్ మెంబర్స్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్. 9 మెంబర్స్ ఫీమేల్ మెంబర్స్ ఉన్నారు, 9 మెంబర్స్ ఫీమేల్ మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ మేల్ మెంబర్స్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే 1 2 3 4 అండ్ 5 మెంబర్స్ ఉన్నారు, మేల్ మెంబర్స్. టోటల్లీ ఓవరాల్గా చెక్ చేసుకున్నట్లయితే 9:5 అనేది ఎక్కడ కనిపిస్తుంది చూడండి, 9:5 అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కుమారులలోని 2 కుమారులకి ఒక్కొక్కరికి 2 కుమార్తెలు అని ఉంది. అండ్ ఒక కుమారుడికి ఇక్కడ చెక్ చేసినట్లయితే చూడండి, కుమారులలోని 2 కుమారులకి ఒక్కొక్కరికి 2 కుమార్తెలు మరియు ఒక కుమారుడికి మిగిలిన ఒక కుమారుడికి ఏంటంటే మిగిలిన ఒక కుమారుడికి ఒక కుమారుడు చొప్పున కలరు. సో ఇక్కడ ఇంగ్లీష్లో కరెక్టే ఉంది కానీ ఒక కుమారుడికి ఒక కుమారుడు చొప్పున కలర్ అని ఇచ్చాడు అనమాట. అంటే ఈ మిగిలిపోయినటువంటి కుమారుడికి ఒక కుమారుడే ఉన్నాడు కాబట్టి 9:5 అనేది అవుతుంది. లేదంటే ఇంకా దీని రేషియో అనేది చేంజ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంది. సో పర్ఫెక్ట్గా ఇది మ్యాచ్ అవుతుంది ఈ ఫ్యామిలీ చార్ట్ అనేది. బట్ ఇక్కడ ఒక కుమారుడికి ఒక కుమారుడు చొప్పున కలరు అని అంటే ఇప్పుడు 3 కుమారులు ఉంటే ఇద్దరి కండిషన్స్ అనేవేమో ఇట్లా ఉన్నాయి, ఇద్దరు కుమారుడు చొప్పున ఉన్నాడు, మిగిలిపోయిన ఈ కుమారుడికి ఒక కుమారుడు ఉన్నాడు, దీని మీనింగ్ అనమాట. ఓకే, అయినా ఆ కుటుంబంలోని మొత్తం మహిళలు మరియు పురుషులకు మధ్య గల నిష్పత్తి అంటే 9:5 అనేది ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చెక్ చేసినట్లయితే 93. క్వశ్చన్ నెంబర్ 93 చూడండి. ఏ గ్లైడర్ ఫ్లైస్ 10 kilometers టు ద నార్త్ ఈస్ట్
If he turns 90 degrees left and flies 5 kilometers, he then turns 40 degrees to his right and flies 10 kilometers and then turns 135 degrees to his left. In which direction is he flying now? Actually చూడండి 45 degrees అని ఇవ్వాలి, బట్ 40 degrees అనే ఇచ్చాడు. మరి 40 degrees అని ఇచ్చినా కానీ మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలగాలి. మరి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్టార్టింగ్ పాయింట్గా కన్సిడరేషన్కి తీసుకుందాం. ఇక్కడ చూడండి, మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. సో మనం ఈ డైరెక్షన్స్ని ఇక్కడ వెరిఫై చేసినట్లయితే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఈ స్టార్టింగ్ పాయింట్ అని అనుకుందాం. సో గ్లైడర్ ఈశాన్య దిశలో 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాడు. సో ఈశాన్య దిశలో అంటే ఇక్కడ నుంచి ఈశాన్య దిశలో అంటే ఇదే కదా, ఇది 10 kilometers డిస్టెన్స్ అనమాట. ఇది 10 kilometers డిస్టెన్స్, రైట్. ఈ 10 kilometers ట్రావెల్ చేశాడు. తర్వాత అతను తన ఎడమ వైపునకి 90 degrees, అతనే అంటే ఇక్కడ ఈశాన్య దిశ వైపు ఉన్నాడు. ఈశాన్య దిశ వైపు ఉండి ఇక్కడ ఇట్లా ఫేస్ చేస్తున్న అతను ఎడమ వైపునకి 90 degrees తిరిగాడు అని అంటే ఇక్కడ నుంచి వాయవ్య దిశ వైపే కదా రావాల్సింది. ఎస్, రైట్. సో వాయవ్య దిశ వైపు వచ్చి ఆయన 5 kilometers ట్రావెల్ చేశాడు. ఓకేనా, 5 kilometers ట్రావెల్ చేశాడు. ఇక్కడ ఎన్ని డిగ్రీస్ తిరిగాడంటే అతను 9 degrees తిరిగాడు. నెక్స్ట్ చూడండి, అతను తన కుడి వైపునకు తిరిగాడు. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ చూడండి, కుడి వైపునకు 40 degrees తిరిగాడంట. యాక్చువల్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తను వాయవ్యంలో ఉన్నాడు. వాయవ్యం నుంచి 45 degrees అంటే నార్త్కి రావాలి, కానీ అతను 45 ఇక్కడ 45 degrees ఉంటుంది యాక్చువల్లీ, కానీ 45 degrees తిరగలేదు, అతను నార్త్కి రాలేదు, 40 degrees తిరిగాడు అని అంటే ఇక్కడ నుంచి ఇతను ఇంకా అసలు నార్త్కి రీచ్ కాలేదు. సో అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే ఆయన 45 degrees తిరిగితే నార్త్కి రావాలి. మరి 40 degrees తిరిగాడు కాబట్టి 40 degrees తిరిగాడు కాబట్టి ఈ డైరెక్షన్లో చూస్తున్నాడు, అతను ఈ డైరెక్షన్లో చూస్తున్నాడు. ఓకే, మరి ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి 135 degrees ఎడమ వైపుకి తిరగాలి. సో అంటే ఆల్మోస్ట్ అతను ఎక్కడున్నట్లు అంటే చూడండి, ఇతను ఎక్కడున్నట్లు అని అంటే క్లియర్లీ చెక్ చేసినట్లయితే ఈ ప్లేస్ నుంచి 40 degrees అంటే ఇక్కడికి వస్తాడు. ఈ ప్లేస్ నుంచి ఇక్కడ నుంచి చూడండి ఇట్లా ఉన్నాడు, ఇక్కడ నార్త్కి కొంచెం లెఫ్ట్లో ఉన్నాడు. అక్కడ నుంచి 90 degrees అని అంటే ఎక్కడికి రావడానికి ఛాన్సెస్ ఉంది అని అంటే నార్త్ వెస్ట్ దగ్గరికి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓవరాల్గా 135 అని అంటే 45. సో క్లియర్లీ సౌత్కి లెఫ్ట్ సైడ్లోకి రావడానికి ఛాన్సెస్ ఉంది. 135 అని అంటే ఇక్కడ మనకి ఎక్కడికి వస్తాడు అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 45 degrees అవుతుంది. 45 degrees అనేది ఇక్కడికి అవుతుంది. 45 అంటే సౌత్కి లెఫ్ట్ సైడ్. సో అంటే ఓవరాల్గా ఏ డైరెక్షన్లో ఉంటాడంటే ఇతను సౌత్ వెస్ట్ డైరెక్షన్లోకి రావడానికి ఛాన్సెస్ ఉంది. సౌత్ వెస్ట్ అంటే ఏంటిది? నైరుతి దిశ. మరి నైరుతి దిశ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది, సౌత్ వెస్ట్ డైరెక్షన్. ఓకే, ఇక్కడ నుంచి చూడండి, అతను యాక్చువల్లీ ఇక్కడ ఉన్నాడు, ఈ ప్లేస్లో ఉన్నాడు అని అనుకోండి. ఈ ప్లేస్లో ఉన్నటువంటి పర్సన్ 135 degrees అని అంటే 135 degrees అని అంటే 345 కదా. సో ఇక్కడ నుంచి చెక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి చెక్ చేసినట్లయితే ఇక్కడికి వచ్చాడు, 45 degrees అయింది. ఇక్కడ నుంచి ఒక 45 degrees ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ నుంచి 45 degrees ఇక్కడికి వచ్చాడు. అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్కి రావడానికి ఛాన్సెస్ ఉంది. కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ ఇది. సో చాలామంది ఏమనుకుంటారంటే సో అది మనకి ఓవరాల్గా చెక్ చేసినట్లయితే వెస్ట్ డైరెక్షన్కి వస్తాడేమో అని అనుకుంటారు. వెస్ట్ డైరెక్షన్ అసలు ఆప్షనే లేదు ఇందులో. మరి కంప్లీట్గా ఏమవుతుందంటే నైరుతి దిశ సౌత్ వెస్ట్ అనేది అవుతుంది. మరి క్వశ్చన్ నెంబర్ 94 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 94. 8 persons J, K, L, M, N, O, P and Q are sitting around a circular table. 6 of them are facing towards the center while 2 of them ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని ఇచ్చాడు. ఓకే, సో అంటే ఇక్కడ చూడండి, దీంట్లో ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే ఓవరాల్గా 8 members ఉన్నారు. ఓవరాల్గా 8 members ఉంటే 8 membersలో ఒక 6 members ఏమో ఇన్సైడ్కి చూస్తున్నారంట, 2 members ఏమో అవుట్ సైడ్కి చూస్తున్నారని చెప్పాడు. ఓకేనా, సో 2 members అవుట్ సైడ్ ఫేసింగ్లో ఉన్నారంట, రైట్, క్లియర్గా తెలిసింది. అండ్ అది 6 members అయితేనేమో ఇన్సైడ్ ఫేసింగ్లో ఉన్నారు. ఓకేనా, నెక్స్ట్ ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ చదువుతూ వెళ్తున్నప్పుడు మనకి ఏం కండిషన్స్ కనిపిస్తున్నాయంటే ఎమ్ ఈజ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జే అని ఇచ్చాడు, ఎల్ ఈజ్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎన్, ఎన్ హూ ఈజ్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి, పి హూ ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని ఇచ్చాడు అనమాట. అంటే ఇక్కడ చూడండి, పి హూ ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని ఇచ్చాడు. తెలుగులో కూడా చూడండి, పి యొక్క మూడో ఎడమగా వెనకలడు, పి కేంద్రం బయట వైపు ముఖం చేస్తున్నాడు అని ఇచ్చాడు. సో అవుట్ సైడ్ ఫేస్ చేసే వాళ్ళ ఒక పర్సన్ గురించి తెలిసింది, పి అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నాడు. ఓకే, సో పి అనేటువంటి పర్సన్ అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నాడు. ఓ యొక్క మూడవ కుడిగా జే కలడు, క్యూ యొక్క రెండవ ఎడమగా కే కలడు, కే కేంద్రం వైపు ముఖం చేయట్లేదంట. ఓకే, సో అంటే ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే 6 members ఏమో ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారు, 2 members అయితేనేమో అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. అవుట్ సైడ్ చేసేటువంటి 2 members ఎవరంటే ఒక పర్సన్ పి అయితే ఇంకొక పర్సన్ కే. మరి వీళ్ళ 2 membersని అరేంజ్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళని అవుట్ సైడ్ ఫేసింగ్లో నోట్ చేయాలి, అండ్ 6 membersని మాత్రం ఇన్సైడ్ ఫేసింగ్ చేయాలి. మరి ఇందులో క్లియర్గా మనకు ఒక పాయింట్ అనేది తెలుస్తుంది. చూడండి, పి యొక్క మూడవ ఎడమగా వెనకలడంట. సో నేను ఇక్కడ తీసుకున్నాను పిని, పి అవుట్ సైడ్ ఫేసింగ్ అని అంటే పి ఇటువైపు ఫేస్ చేస్తున్నాడు, అవుట్ సైడ్ ఫేసింగ్లో ఉన్నాడు. యాక్చువల్లీ ఈ సెంటర్కి ఫేస్ చేస్తేనేమో ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నట్లు, సెంటర్కి అవుట్ సైడ్ ఫేస్ చేస్తేనేమో బయట వైపు ఫేస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు పీకి ఎడమ వైపు ఇది అవుతుంది, లెఫ్ట్ సైడ్ అవుతుంది. పీకి లెఫ్ట్ సైడ్ ఇది,
మరి పీనొక లెఫ్ట్ సైడ్ అని అంటే ఇక్కడ చెక్ చేసినట్లయితే పీ యొక్క మూడవ ఎడమగా ఎన్ కలర్ అంట. సో అంటే 1 2 3 ఎన్ అనేటువంటి పర్సన్ ఇక్కడ నోట్ చేసాం మనం. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడండి ఎన్ యొక్క రెండవ కుడిగా ఎల్ కలర్ అంట. సో మరి పీకేలు మాత్రమే అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు, రిమైనింగ్ అందరూ కూడా ఇన్సైడే ఫేస్ చేస్తున్నారు. ఎన్కి కుడివైపు ఇక్కడ చూడండి ఎన్ యొక్క రెండవ కుడిగా ఎల్ కలర్ అని చెప్పాడు. అంటే ఎల్ అనేటువంటి పర్సన్ ఇక్కడే కదా ఉండాల్సింది, రైట్, అది నోట్ చేసాం. సో అంటే ఫైనల్లీ మనం ఏం చేసామంటే ఈ పాయింట్ని క్లోజ్ చేసాము, నెక్స్ట్ ఈ పాయింట్ని క్లోజ్ చేసాము. ఓకే. సో పీ కేంద్రం వైపు బయట వైపు ముఖం చేస్తాడు కాబట్టి ఈ పాయింట్ కూడా క్లోజ్ చేసాం. అండ్ ఓ యొక్క మూడవ కుడిగా జే కలర్ అని ఇచ్చాడు అనమాట. ఓ యొక్క మూడవ కుడిగా జే కలడు అంటే ఇక్కడ చూడండి ఓ యొక్క మూడవ కుడిగా జే కలడు అని ఇచ్చాడు. దాంతోపాటు క్యూ యొక్క రెండవ ఎడమగా జే కలర్ అని ఇచ్చాడు. జే అనేటువంటి పర్సన్ గురించి చూడండి, జే అనేటువంటి పర్సన్ గురించి 2 కండిషన్స్ చెప్పాడు. ఓ యొక్క మూడవ కుడిగా జే కలర్ అని ఇచ్చాడు. మరి ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఇంకా నెక్స్ట్ జే గురించి ఏం చెప్పాడంటే చూడండి, జే గురించి ఏం చెప్పాడంటే జే యొక్క వెంటనే ఎడమన, ఓకేనా, జే యొక్క వెంటనే ఎడమన ఎం కలర్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఓ యొక్క మూడవ కుడిగా జే కలడు అని అంటే రైట్ 1 2 3. మరి జేని ఇక్కడ తీసుకున్నట్లయితే జేకి వెంటనే ఎడమ వైపున ఎం ఉంటాడు, జే యొక్క వెంటనే ఎడమ వైపున ఓ ఎం ఉంటూ ఈ జే అనేటువంటి పర్సన్ ఓ అనేటువంటి పర్సన్కి మూడవ కుడిగా ఉండొచ్చు కదా. సో ఈయన సెంటర్కి ఫేస్ చేస్తూ ఉంటే 1 2 3 క్లియర్గా ఉంది అనమాట. చూడండి మనం ఈ 2 కండిషన్స్ని మెర్జ్ చేసాము, కలిపేసేసి ఇక్కడ నోట్ చేసాము. జేకి ఎడమ వైపు ఎం ఉండాలి, మరి జే అనేటువంటి పర్సన్ ఓ అనేటువంటి పర్సన్కి మూడవ కుడిగా ఉండాలి. మరి ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్లయితే క్యూ యొక్క రెండవ ఎడమగా జే ఉండాలంట. క్యూ యొక్క రెండవ ఎడమగా జే ఉండాలి అని అంటే క్యూని ఇక్కడ తీసుకుంటే క్యూ సెంటర్ ఫేస్ చేస్తూ ఉంటే 1 2 సెకండ్ ప్లేస్లో జే ఉన్నాడు. ఇంకా మిగిలిపోయింది ఎవరు చూడండి, ఇందులో మిగిలిపోయింది కే అవుట్ సైడ్ ఫేస్ చేయాలన్నమాట. సో క్లియర్గా మ్యాచ్ అవుతుంది మనకి మొత్తం కండిషన్స్ అనేవన్నీ కూడా. ఒకసారి అన్నీ కూడా మీరు అన్ని పాయింట్స్కి చెక్ చేసుకోవచ్చు, కంప్లీట్ ప్లేసెస్ అన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి. మన క్వశ్చన్ ఏమడిగాడంటే హూ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే అని ఇచ్చాడు. కేకి ఇక్కడ చూడండి కే అవుట్ సైడ్ కదా ఫేస్ చేస్తుంది, కే ఇట్లా అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నాడు. మరి కేకి రెండవ ఎడమగా ఎవరున్నారు అంటే పీనే కదా ఉన్నది. సో మరి ఆన్సర్ ఇక్కడ ఆప్షన్లో 4th ఆప్షన్లో కనిపిస్తుంది పీ అనేది, 4th ఆప్షన్లో పీ కనిపిస్తుంది కాబట్టి మనం పీని ఇక్కడ కన్సిడరేషన్ తీసుకుంటున్నాం. 4th ఆప్షన్ ఇది క్వశ్చన్ నెంబర్ 94. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 చెక్ చేద్దాం. ఒక బాలుర వరుసలో జీవన్ మొదటి నుండి 7వ స్థానంలో మరియు చివరి నుండి 17వ స్థానంలో కలడు. ఎప్పుడైనా చూడండి ఒక వరుసలో ఒక పర్సన్ గురించి చెప్పాడు, ఒక పర్సన్ ఒక వైపు నుంచి 7వ స్థానంలో ఇంకొక వైపు నుంచి 11వ స్థానంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ 2 ర్యాంకులని యాడ్ చేసి -1 చేయాలి. సో మరి 7 + 11 ఏమవుతుందంటే 18 - 1 ఏమవుతుంది అంటే 17 అనేది అవుతుంది. ఓకేనా. ఒక రో టోటల్ 17 వచ్చింది. అండ్ నెక్స్ట్ మరొక బాలుర వరుసలో వికాస మొదటి నుండి 10వ స్థానంలో మరియు చివరి నుండి 12వ స్థానంలో కలడని చెప్పాడు అనమాట. అంటే ఒక వరుసలోని ఒక వ్యక్తి గురించి రెండు వైపుల నుంచి అతని యొక్క స్థానాలు పొజిషన్స్ చెప్పినప్పుడు ఆ 2 యాడ్ చేయాలి, యాడ్ చేసి -1 చేస్తే ఆ రో టోటల్ అనేది వస్తుంది. మరి 10 + 12 -1, సో 10 + 12 22 -1 21. సో ఓవరాల్గా ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మనకి 38 అనేది టోటల్ వస్తుంది. 38 లేదు కాబట్టి మనం నన్ ఆఫ్ దిస్ ఆన్సర్గా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. అక్కడ చూడండి 7 11 ఏమవుతుంది 18 -1 17. అండ్ ఇక్కడైతే మనం 10 12 22 22 -1 21. సో టోటల్ 38 లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఆన్సర్గా తీసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 95కి నన్ ఆఫ్ దిస్. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో మనల్ని ఇక్కడ చూడండి అయినా మొత్తం 2 వరుసల్లో కలిపి ఎంతమంది బాలరు కలరు అని అన్నాడు కాబట్టి ఈ రో టోటల్ కలిపాము, అందుకనే 38 వస్తుంది. లేదంటే మామూలుగా ఏదైనా సింగిల్ రో గురించి అడుగుంటే సో ఆ సింగిల్ రోలో ఉన్నటువంటి ఆ పర్సన్స్కి డిఫరెన్స్ లేదంటే ఇట్లా ఏమైనా అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడైతే మనకి 38 అనేది వచ్చింది క్వశ్చన్ నెంబర్ 95కి. నెక్స్ట్ 96 చెక్ చేద్దాం. క్రికెట్ బాల్ ఈజ్ లైటర్ దాన్ హాకీ బాల్ అంట. ఓకేనా. ఇక్కడ చూడండి క్రికెట్ బాల్ అనేది ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే క్రికెట్ బాల్ అనేది లైటర్ దాన్ హాకీ. సో అంటే క్రికెట్ బాల్ కన్నా కానీ హాకీ బాల్ అనేది బరువు ఎక్కువ అని చెప్పాడు, రైట్. హాకీ బాల్ అనేది ఇక్కడ బరువు ఎక్కువ అని చెప్పాడు. సో వాలీబాల్ ఈజ్ లైటర్ దాన్ ఫుట్బాల్ అని ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో వాలీబాల్ అనేది ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే వాలీబాల్ అనేది ఇక్కడ లైటర్ దాన్ ఫుట్బాల్ అని ఇచ్చాడు, రైట్. సో వాలీబాల్ కన్నా ఇక్కడ చెక్ చేసినట్లయితే ఫుట్బాల్లో ఎక్కువ వెయిట్ ఉంటుందని చెప్పాడు, రైట్. నెక్స్ట్ అండి ద హాకీ బాల్ ఈజ్ లైటర్ దాన్ ద ఫుట్బాల్. సో ఫుట్బాల్ కన్నా తక్కువ బరువు ఉందనంట. ఏంటిది హాకీ. సో అంటే హాకీ క్రికెట్ అనేవి ఎక్కడికి రావాలంటే హాకీ క్రికెట్ అనేవి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే హాకీ అండ్ క్రికెట్ అనేవి చెక్ చేసినట్లయితే ఫుట్బాల్ కన్నా తక్కువ వెయిట్ ఉన్నాయి, రైట్. ఉన్నవే ఎన్ని బాల్స్ అని అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో ఓవరాల్గా మనం ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి బాల్స్ గురించి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ మూడింటి కన్నా ఫుట్బాల్ అనేది హైయెస్ట్ ఇక్కడ వెయిట్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ చెక్ చేసినట్లయితే
ద హాకీ బాల్ ఈజ్ లైటర్ దాన్ ద ఫుట్బాల్ బట్ హెవియర్ దాన్ ద టెన్నిస్ బాల్ అని ఇచ్చాడు అనమాట. సో అంటే ఇక్కడ చూడండి హాకీ బాల్ గురించి చెప్పాడు. సో మరి ఓవరాల్గా ఇక్కడ చూడండి, ఓవరాల్గా ఇక్కడ చెక్ చేసినట్లయితే క్లియర్గా మనకి ఏం ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందనంటే ఎక్కడ కూడా ఫుట్బాల్ కన్నా హయ్యెస్ట్ వెయిట్ ఉన్నటువంటి బాల్ గురించి మనకు చెప్పలేదన్నమాట. ఫుట్బాల్ కన్నా హయ్యెస్ట్ వెయిట్ ఉన్నటువంటి బాల్ గురించి మనకు చెప్పలేదు. సో మరి ఫుట్బాల్ అనేది ఇక్కడ హయ్యెస్ట్ వెయిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది కదా. మరి క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హెవీయెస్ట్ అని ఇచ్చాడు. క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అయినా అన్నిటికన్నా బరువు ఎక్కువ ఉన్నటువంటి బాల్ ఏదని ఇచ్చాడు. సో అంటే కంప్లీట్గా మనం ఏమని అడుగుతున్నాడు అంటే క్వశ్చన్లో కొంచెం కన్ఫ్యూజ్గా మనకి ఇచ్చాడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది. సో అంటే మనకి వాలీబాల్ హాకీ సేమ్ వెయిట్ ఉండొచ్చు, వాలీబాల్ హాకీ సేమ్ వెయిట్ ఉండొచ్చు. సో వీటికన్నా ఇక్కడ క్రికెట్ అండ్ టెన్నిస్ కన్నా ఎక్కువ వెయిట్ అనేది ఇక్కడ వాలీబాల్ హాకీకి ఉంటాయి. సో ఓవరాల్గా అన్నిటికన్నా బరువు ఎక్కువ ఉన్నది అయితేనేమో ఫుట్బాల్. సో ఇది మనకి కంపారిజన్ బేస్ చేసుకొని ఇచ్చాడు. సో దీన్ని మనం క్లోజ్ చేసాము. 97 చెక్ చేద్దాం. 6 persons M, L, M, N, O, P and Q have cooking classes in different months. ఓకే, సో ఇట్లా సేమ్ ఇయర్లో ఒకే సంవత్సరంలోనే డిఫరెంట్ మంత్స్లో కుకింగ్ క్లాసెస్ ఉన్నాయంట వీళ్ళకి. మరి మంత్స్ ఏమని ఇచ్చాడంటే ఫిబ్రవరి, మార్చ్, జూన్, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ డిసెంబర్. P has the class immediately before Q. Only M has the class before O. L has the class immediately after N and before Q. Which of the following statements is correct అని ఇచ్చాడు. రైట్, ఇక్కడ చెక్ చేద్దాం చూడండి. కంప్లీట్గా మనం ఇక్కడ చూసినట్లయితే 6 members ఉన్నారు. 6 membersకి కొన్ని డిఫరెంట్ మంత్స్లో కుకింగ్ క్లాసెస్ ఉన్నాయంట. మరి వాళ్ళ కండిషన్స్ ఏం చెప్పాడంటే చూడండి, ఆ కండిషన్స్ ఏం చెప్పాడు అని అంటే ఇక్కడ P హ్యాస్ ద క్లాస్ ఇమీడియట్లీ బిఫోర్ Q అని ఇచ్చాడు అనమాట. క్యూకి బిఫోర్ వెంటనే ఇక్కడ మనకు చెక్ చేసినట్లయితే క్యూకి ముందుగా ఎవరి క్లాస్ ఉండాలంటే క్యూకి ముందుగా ఎవరి క్లాస్ ఉండాలని చెప్పాడు అని అంటే కంప్లీట్గా పీ క్లాస్ ఉండాలని చెప్పాడు. ఇక్కడ చూడండి క్యూనకు తక్షణము ముందు పీ క్లాస్ని కలిగి ఉండాలని ఇచ్చాడు అనమాట. ఓకే, ఇది నోట్ చేసాం. ఓ కన్నా ముందు కేవలం ఎంకి మాత్రమే క్లాస్ కలదని ఇచ్చాడు. ఓవరాల్గా ఇక్కడ చూడండి 6 persons అని అంటే ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే చూడండి ఓ కన్నా ముందు కేవలం ఎంకే ఉండాలి అని అంటే సో ఎం అనేటువంటి పర్సన్ ఫస్ట్ క్లాస్ ఉంటే తర్వాత ఓ ఉంటుంది, తర్వాత క్యూ అండ్ పీలవి ఇట్లా ఉన్నాయి. సో అంటే టోటల్గా ఏమి ఉండాలంటే 4 persons ఉండాలన్నమాట. ఇట్లా 4 persons ఉండాలి, మనకి 4 persons ఉండాలి. సో ఓ కన్నా బిఫోర్ 1 person ఎంకి మాత్రమే క్లాస్ ఉండాలంటే ఇంకా 4 persons ఉండాలి. మరి ఆ 4 personsలో ఆల్రెడీ 2 persons ఇక్కడ ఉన్నారు. ఇక 2 persons గురించి తెలిస్తే మనం కంప్లీట్ అరేంజ్ చేయొచ్చు దీన్ని. అండ్ నెక్స్ట్ చూడండి ఎన్కి వెంటనే తర్వాత ఎల్ క్లాస్ ఉండాలంట. ఎన్కి వెంటనే తర్వాత ఎవరి క్లాస్ ఉండాలంటే ఎల్ క్లాస్ ఉండాలి. అండ్ క్యూనకి ముందు ఎల్ని క్లాస్ కలిగి ఉంటుందంట. ఇక్కడ చూడండి ఎన్కి వెంటనే తర్వాత ఎన్ తర్వాత ఇంక ఇమీడియట్గా ఎల్దే ఉండాలి. ఓకే, సో దాంతోపాటు క్యూ కన్నా ముందుగా ఉండాలి. అంటే క్యూ కన్నా ముందుగా ఉండాలి, కానీ క్యూ కన్నా ముందుగా అంటే చూడండి క్యూ కన్నా ముందు ఏ ప్లేస్లో అయినా ఉండొచ్చు, కానీ క్యూకి తక్షణం ముందు ఇమీడియట్ ఇక్కడ చూడండి ఇమీడియట్ బిఫోర్లో ఎవరు ఉండాలని చెప్పాడంటే పీ ఉండాలని చెప్పాడు. సో అంటే దీన్ని ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ ఎన్ని, ఇక్కడ ఎల్ని, ఇక్కడ క్యూని, ఇక్కడ పీని తీసుకుంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది కదా. క్యూ కన్నా ముందుగానే ఎన్ ఉండాలి, అండ్ నెక్స్ట్ ఎన్కి వెంటనే తర్వాత ఎల్ ఉండాలి, క్యూకి ఇమీడియట్ బిఫోర్ పీ ఉండాలి, ఓ కన్నా బిఫోర్లో ఎం మాత్రమే ఉండాలి అని అంటే ఇట్లా మనం పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అంటే మనం ఏం తీసుకోవచ్చు అని అంటే ఎన్ ఎల్ని ఇక్కడ నోట్ చేసాం, ఎన్ఎల్ని ఇక్కడ నోట్ చేసాం, అండ్ పీ క్యూని ఇక్కడ నోట్ చేసాం. ఒక్కసారి చెక్ చేసుకోండి, పర్ఫెక్ట్గా మనకి మ్యాచ్ అవుతుంది ఇది. అండ్ క్యూ కన్నా ముందే ఎన్ ఉన్నాడు, క్యూకి వెంటనే ముందు ఎవరున్నారంటే తక్షణం ముందు పీ ఉన్నాడు. సో మన ఫస్ట్ మంత్ ఏముంది అంటే చూడండి ఫిబ్రవరి మంత్ ఉంది, ఫస్ట్ మంత్ ఫిబ్రవరి మంత్ ఉంది. నెక్స్ట్ తర్వాత మంత్ ఏముందనంటే మార్చ్ ఉంది, నెక్స్ట్ తర్వాత మంత్ మార్చ్ కనిపిస్తుంది, నెక్స్ట్ జూన్ కనిపిస్తుంది, నెక్స్ట్ మంత్ జూన్ అనేది ఉంది, నెక్స్ట్ ఆగస్ట్ మంత్ కనిపిస్తుంది, ఆగస్ట్ మంత్ నోట్ చేద్దాం. సో ఆగస్ట్ మంత్ ఉంది, నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ ఉంది, నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ ఉంది, నెక్స్ట్ లాస్ట్లో డిసెంబర్ మంత్ ఉంది. ఓకే, సో ఇట్లా మనకి క్వశ్చన్ ఏం అడిగాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని అంటే సో ఫస్ట్ వన్ చూడండి ఎల్స్ క్లాస్ ఇన్ జూన్ అని ఇచ్చాడు అనమాట. ఎల్ అనేటువంటి పర్సన్ క్లాస్ జూన్లో ఉందా? లేదు, ఫస్ట్ స్టేట్మెంట్ అయితే రాంగ్ ఉంది. పీసా క్లాస్ ఇన్ సెప్టెంబర్ అని ఇచ్చాడు. సెప్టెంబర్లో పీ క్లాస్ ఉంది కదా, రైట్. సో పర్ఫెక్ట్గా సెకండ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. పీ యొక్క క్లాస్ సెప్టెంబర్లో కలదు. సో పర్ఫెక్ట్గా దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే సెకండ్ ఆప్షన్ అనేది అవుతుంది. సో ఇది మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 98 విచ్ ఆఫ్ ద ఆన్సర్ ఫిగర్స్ షెల్ కంప్లీట్ ద గివెన్ క్వశ్చన్ ఫిగర్. క్రింది ఇచ్చిన ఏ పటంలో ప్రశ్న పటం సంపూర్ణంగా తయారు చేయమని ఇచ్చాడు అనమాట. ఓకేనా.
సో క్రింది ఇచ్చిన ఏ పటంతో ప్రశ్న పటంను సంపూర్ణంగా తయారు చేయవచ్చు అని ఇచ్చాడు. మరి ఇక్కడ ఏ డయాగ్రామ్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని అంటే చూడండి, మనం ఏ డయాగ్రామ్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని అంటే ఇక్కడ మనకి ఫస్ట్ స్క్వేర్ కంప్లీట్ కావాలి, తర్వాత ఆర్క్ రావాలి, తర్వాత లైన్ రావాలి, లైన్తో పాటు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్టార్ షేప్ అండ్ తర్వాత సర్కిల్ రావాలి. మరి ఇదే షేప్ ఎక్కడ కనిపిస్తుంది అంటే పర్ఫెక్ట్గా మనకి 4th ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి ఆన్సర్ 4 అనేది దీనికి మనం తీసుకోవచ్చు. మరి 99 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 99. ఒక రోజు సమయంలో గడియారంలోని 2 ముళ్ళు ఎన్నిసార్లు సరళ రేఖలో ఉంటాయని ఇచ్చాడు. అసలు సరళ రేఖలో ఉండడం అంటే ఏందో చూద్దాం. చూడండి, సరళ రేఖలో ఉండడము అని అంటే దీన్ని తీసుకోవచ్చు, దీన్ని 0 degrees యాంగిల్గా తీసుకుంటాం. అండ్ దీంతో పాటు మనం ఏం తీసుకోవచ్చు అని అంటే దీన్ని కూడా మనం సరళ రేఖలో ఉండడమే అని తీసుకుంటాం అనమాట. ఓకే, సో అంటే 180 degrees అనేది తీసుకోవచ్చు, 0 degrees యాంగిల్ కూడా తీసుకోవచ్చు. మరి చూడండి, ఒక రోజు సమయంలో గడియారంలోని 2 ముళ్ళు ఎన్నిసార్లు సరళ రేఖలో ఉంటాయని అంటే ఇక్కడ 22 times ఒక రోజు సమయంలో 0 degrees యాంగిల్లో ఉంటుంది. దీంతో పాటు 180 degrees 22 times ఉంటుంది కాబట్టి 22 + 22 ఏమవుతుందంటే సో 44 times అనేది అవుతుంది. సో 44 times అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే 3rd ఆప్షన్లో కనిపిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ 0 గురించే థింక్ చేస్తుంటారు. 0ని అక్కడ తీసుకుంటే 22 అనేది ఉంటుంది. 22 అనేది అసలు ఆప్షన్లోనే లేదు. సో మరి 0 degrees 24 hours-లో 0 degrees అనేది 24 hours-లో ఎన్ని టైమ్స్ వస్తుంది అని అంటే 24 hours-లో 24 గంటల్లో ఒక రోజులో 22 సార్లు వస్తుంది. దాంతోపాటు మనకు 180 degrees కూడా 24 hours-లో మనకి 22 times అనేది వస్తుంది. దీన్ని సరళ రేఖలే అని అంటాము, దీన్ని సరళ రేఖనే స్ట్రైట్ లైన్ అని అంటాం. టోటల్గా 44 times ఆన్సర్. నెక్స్ట్ 100 ఇక్కడ చెక్ చేద్దాం. 4 గంటలు మరియు 5 గంటలకు మధ్య సమయంలో 2 ముళ్ళు వ్యతిరేకంగా ఉన్నప్పుడు సమయంని కనుగొనమని ఇచ్చాడు. ఓకేనా, సో ఇక్కడ చూడండి 4 to 5 అని ఇచ్చాడు. 4 to 5. సో 4 to 5 అంటే ఏం చేయాలి అని అంటే మనం ఇంటూ 5 చేయాలి. దీన్ని ఇంటూ 5 చేస్తే ఏమవుతుందంటే 420 అనేది వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ చూడండి క్లాక్లో మనకి ఏమవుతుందనంటే సో ఈ 420 దగ్గర ఏమవుతాయంటే 2 కూడా గంటలములు నిమిషంలములు మెర్జ్ అవుతాయి. మనకి 180 degrees యాంగిల్ ఉండాలి అని అంటే ఈ గంటలములకి నిమిషంలములకి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి అని అంటే మనకి అది 180 degrees యాంగిల్ ఉండాలి. 180 degrees ఈజ్ నథింగ్ బట్ 30 minutes అనమాట. ఇది 30 minutes అన్నా సేమే, 180 degrees అన్నా సేమే. అంటే మనం ఏం చేయొచ్చానంటే 420 ముందుకి 30 minutes వెళ్ళాలి, లేదంటే 420 తర్వాతకి 30 minutes వెళ్ళాలి. మరి అలాంటప్పుడు బిఫోర్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి బిఫోర్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో మైనస్ కేసుని పక్కన పెట్టేసేద్దాం, ఆఫ్టర్కి వద్దాం. సో ఆఫ్టర్కి రావాలి అని అంటే +30 minutes యాడ్ చేస్తే 20 + 30 50 minutes. సో అంటే 4 hours ఏమవుతుంది అంటే 4 hours 50 minutes అవుతుంది. సో 4 hours 50 minutes. మన దగ్గర ఒక కాన్సెప్ట్ ఏంటంటే మినిట్ by 11 అనేటువంటి కాన్సెప్ట్ ఉంది కదా. సో మినిట్ by 11 అనేటువంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి మరి మినిట్ by 11 కాన్సెప్ట్ వైజ్గా 50 by 11 తీసుకుంటే 50ని 11 ఎన్ని టైమ్స్ కట్ చేస్తుంది అంటే 4 times కట్ చేస్తుంది. 4ని 50కి యాడ్ చేసినట్లయితే 54 అవుతుంది. 454 6 by 11 అనేది అవుతుంది అనమాట. సో అంటే 4 గంటల 54 6 by 11 నిమిషాలు. మరి 54 6 by 11 నిమిషాలు ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి. సో క్లియర్గా ఇక్కడ మనకి 5 గంటల 46 ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, 4 కాదు, అసలు 5 కాదు, అండ్ ఇక్కడ 5 అనేది లేదు. సో ఇక్కడ మనకి 4th ఆప్షన్లో చూడండి. 4th ఆప్షన్లో ఏం తీసుకుందామనంటే 54 6 by 11 minutes, 54 6 by 11 minutes తీసుకుందాం. రైట్, 4th ఆప్షన్ ఇక్కడ నేను నోట్ చేస్తున్నా చూడండి. 54 6 by 11 minutes పాస్ట్ 4 o'clock అనేది మన ఆన్సర్ అవుతుంది. 4 o'clock. సో అంటే ఇక్కడ 4 గంటల 54 6 by 11 నిమిషాలు అనేది మన ఆన్సర్ అవుతుంది. 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ మనకి టైం కాలేదు ఇది. రైట్, ఇట్లా చేయాలి దీన్ని. ఈ మినిట్ by 11 తోటి చాలా ఫాస్ట్గా చెప్పొచ్చు. లేదు అని అంటే మనం ఫార్ములా అనేది అప్లై చేయాల్సి వస్తుంది, టైం ఫార్ములా కానీ యాంగిల్ ఫార్ములా కానీ. రైట్, ఇది మనకి ఓవరాల్గా రీజనింగ్ పార్ట్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్స్ తోటి కలుద్దాం. థ్యాంక్ యూ.